చక్కని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నాయన ఈ రీతిగా ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా మీడన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము నాయన పరిశుద్ధాత్మునికి స్వరం ఇచ్చేవాడుగా మీ ఆత్మతోనైనా నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నా. వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక చాలా చిన్న పత్రిక, 4 అధ్యాయాలు మాత్రమే. ఈ పత్రికలో నిజంగా చెప్పాలంటే ఈ 4 అధ్యాయాలు చాలా లోతైన ఆత్మీయ సత్యాలు పౌలు చెప్తాడు. ఎన్నోసార్లు ధ్యానించాం, ఎన్నో వాక్యాలు ఇందులో చెప్పినా కూడా అందులో నుంచి అయిపోదు వాక్యం. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు నిజంగా 6వ వచనమే నాకు కావాలి, కానీ 4వ వచనం తీసుకుని 4వ వచనం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్స్. నిజంగా దేవుని వాక్యం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెరలో ఉన్నట్టుగా చూస్తాం. ఈజ్ ఇన్ ది ప్రిజన్. నిజంగా దేవుని వాక్య భాగంలో ఉన్నప్పుడు ఒక చెరలో క్రీస్తు యొక్క శిలువ సువార్తమానం కొరకు చెరలో ఉన్నవాడు. పరిస్థితులు పిల్లలు ఇక్కడ కొన్ని మాటలు పౌలు మనం 6వ వచనం వెళ్ళే ముందు ధ్యానించాల్సిన, ఎందుకు ఆ మాట నేను పౌలు గురించి చెప్తున్నాను పిల్లరా. ఆ చెరలో ఉన్నప్పుడు పౌలు ఈ వాజ్ అన్సర్టన్ అబౌట్ హిస్ ఫ్యూచర్. చాలామంది కొందరు సువార్త స్టార్ట్ చేశారు, ఎందుకంటే పౌలు అనేవాడు ఇక రాడు, చెరలో ఉన్నాడు, అక్కడే చంపేస్తారు, పౌలు బయటికి రాడు అన్న ఆలోచనలో ఉన్నారు. ది ఎండ్, పౌల్ది చాప్టర్ ఎండ్ అయిపోయిందని మరి అలాంటి దాంట్లో ఉన్నప్పుడు పౌలుకు తెలిసి ఏంటంటే, పౌలుకు దేవుడు చెప్పాడు ఏంటంటే నువ్వు రోమాలో కూడా నా గురించి చెప్పాలి, కాబట్టి ఇక రోమాకి వెళ్ళలేదు కాబట్టి ఆయనకు తెలిసి ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు బయట తీసుకొస్తాడని. అందుకే మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన అంటాడు, కక్ష చేతనే కానీ సువార్త ప్రకటించ. వాట్ బై ఆల్ మీన్స్ ది గాస్పల్, సిలువ సువర్తమానము ఈ లోకంలోకి వెళ్ళాలి. ఎలా అయినా పర్లేదు, నన్ను ప్రేమించినా పర్లేదు, నన్ను ద్వేషించినా పర్లేదు, కానీ ది పర్పస్ ఈజ్ టు గాస్పల్ షుడ్ గో ఎవ్రీవేర్. సువార్త వెళ్ళాలన్నది ఆంక్షకు మరి అలాంటి ఆసక్తి కలిగినట్టుగా చూస్తాం. మరి అలాంటి ఇబ్బందుల్లో ఉన్న పౌలు ఇలా చెప్తున్న మాట ఒకసారి చదువు. 4వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎంత మంచి మాట అంటాడు, ఒకసారి చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమంటాడు. ఆల్వేస్ రిజాయిస్. దేవుని వాక్యమాల చూసినప్పుడు పౌలు అంటున్నప్పుడు ఎల్లప్పుడూ అంటాడు. ఈ ఎల్లప్పుడూ ఇది చాలా కష్టమైన మాట, మామూలు మాట కాదు. ఎల్లప్పుడూ అంటాడు. ఎల్లప్పుడూ అంటే పిల్లరా అన్ని సందర్భంలో ఆనందంగా ఉంటామా? ఉండము. ఆ సాక్ష్యం కాదు. ఆనందానికి జీవితానికి పౌలు ముడిపెడుతూ మాట్లాడుతున్న మాట ఏంటంటే రిజాయిస్ ఆల్వేస్ అంటాడు. దేవుని వాక్యంలో మరలా చెప్తున్నాను ఆనందించాడు. ఒకసారి చెప్తే కాదు, సెకండ్ టైం ఈజ్ అ కన్ఫర్మేషన్ కదా. దేవుడు అంటే పిల్లలు ఏదైతే 2 సార్లు ఉంటే అది కన్ఫర్మ్ అంట. దేవుడు పిలిచినప్పుడు కూడా సమూయేలు పిలిచినప్పుడు సమూయేలు అని పిలిచాడు, అబ్రహామ అని పిలిచాడు. దేవుడు ఎప్పుడు 2సారి కనుక చెప్పించాడంటే ఇట్స్ కన్ఫర్మ్డ్. ఫస్ట్ థింగ్, ఇట్స్ అ కన్ఫర్మేషన్ ఆఫ్ ది ఫస్ట్ థింగ్. ఆనందించుని మరలా చెప్తున్నాను, ప్రభువులో ఆనందించాడు. ఎల్లప్పుడూ ఆనందించే పరిస్థితి పిల్ల, ప్రతి పరిస్థితులు. అంటే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు యువర్ సిచ్యువేషన్స్, నీ పరిస్థితులు నీ ఆనందాన్ని డిక్టేట్ చేయకూడదు. నువ్వు మంచిగా ఉన్నావా, చెడుగున్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ఏమనో కాదు, కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడా ప్రభువులో ఆనందించగలగాలి. ఎందులో ఆనందించాలంటే ప్రభువులో ఆనందించగలగాలి. విశ్వాసి షుడ్ ఆల్వేస్ రిజాయిస్. నీ యొక్క సిచ్యువేషన్స్ ప్రభులో ఉన్న ఆనందాన్ని డిక్టేట్ చేయకూడదు. అందుకే ఆత్మఫలం ఏమన్నా ప్రేమ, సంతోషం అంటాడు. ఆత్మ ఉన్నవాడికి ఆ సంతోషం వస్తుంది. అందుకే పౌలు అదే చెరలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నవాడు చెప్తున్న మాట ఏంటంటే పిల్లరా, నా పరిస్థితికి నా యొక్క సంతోషానికి దానికి పొంతం లేదు, దాని లింక్ లేదు.
ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నేను ఆనందించగలుగుతున్నాను, మీరు ఆనందించండి అని ప్రభువు చెప్తున్నాడు. పరిస్థితులు, నా బయట పరిస్థితులు, నా చెరలో కానీ, నా హింసలు కానీ, నా యొక్క బాధలు కానీ క్రీస్తులో నాకున్న ఆనందాన్ని ఏకోస్తానా కూడా తగ్గించలేకపోయాయి. కాబట్టి నేను అనుభవిస్తున్నాను ఆనందాన్ని, మీరు కూడా అనుభవించమని పౌలు చెప్తున్నాడు. సంఘంతో మాట్లాడుతున్న మాట. చాలాసార్లు ఈ రోజుల్లో మనము కొంచెం ఇది డిసప్పాయింట్ అయిపోగలే ఏం చేస్తామా, ముఖం చూస్తే తెలిసిపోతుంది కదా పరిస్థితులు ఏమున్నాయి కదా. ఇంట్లో పరిస్థితులు ముఖం చూస్తే సరిపోతుంది కదా. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. మన మైండ్లో ఏం నడుస్తుంది అనేది మన మొహం చూస్తే తెలిసిపోతుంది. నిజంగా సంతోషిస్తున్నామా, బాధపడుతున్నామా, ఎలా ఉన్నాం అనే సంగతి అవర్ ఫేస్ విల్ రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్. పౌలు అందుకే చెప్తున్నాడు ఇక్కడ. పౌలు అంటున్నాడు, బాబు ఇంతకంటే భయంకరమైన పరిస్థితిలో ఉంటారా బాబు, చెరలో ఉంటారు, దెబ్బల్లో ఉంటూ, సంఖ్యలో ఉంటూ, బయటికి వస్తామో లేదో తెలీదు, ఉంటామో లేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ యూ క్యాన్ రిజాయిస్ ఇన్ ది లార్డ్ నథింగ్ కెన్ స్టాప్ యూ. లోకంలో పౌలు అదే చెప్తున్నాడు, ఆ మాట చెప్తున్నాడు. రేపు ప్రతి సిచ్యువేషన్లో ఏంటి పౌలుకు ఈ మాట అంటే దేవుని వాక్యభావం చూసినప్పుడు పౌలు ఎందుకు ఈ మాట అనగలుగుతాడంటే అక్కడికి ఉంటాడు, ప్రభు సమీపముగానే ఉన్నాడు అంటాడు. నా సిచ్యువేషన్ ఏమైనా పర్లేదు కానీ దేవుని వాక్యభావం చూడ, గాడ్ ఈజ్ నియర్ టు మీ. ఈ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారన్న సంగతి అక్కడ చెప్తాడు. ఎవరైతే యేసుని కలిగి ఉంటారో, ఎవరైతే ఆ సిలువ ద్వారా ముద్రించబడ్డారో, క్రీస్తు సొంత బిడ్డలు ఉన్నారో, వారు క్రీస్తుని కలిగి ఉన్నారో, దే కెన్ హ్యావ్ దిస్ జాయ్ ఇన్ దేర్ హార్ట్ బికాస్ మై లార్డ్ ఈస్ నియర్ టు మీ. కీర్తనకారుడు అంటాడు కదా, మనం తెలిసిన కీర్తన 23వ కీర్తన అంటే కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయం. గాఢాంధకారం దావీదు అంటున్నాడు, ఒకవేళ నా జీవితంలో అన్ని మనిషే కాదు, ఒక భయంకరమైన గాఢాంధకారమైన లోయ స్థితిలో అంటే పడిపోయే స్థితిలో, ఎలాంటి అంటే మరణ ఛాయల మధ్యలో నేను తిరుగుతున్నా కూడా నేను ఏ అపాయానికి భయపడేది, ఎందుకంటే బికాజ్ యు ఆర్ విత్ మీ. దేవుడిని కలిగి ఉన్నవాడు మాత్రమే చెప్పగలిగిన మాట. అదే మాటని చెప్తున్న పౌలు అంటున్నాడు, నేను చెరలో ఉన్నాను, బయట ఎవడు ఏమనుకుంటాడో తెలియదు, నేను వస్తాను రాదు అనుకుంటున్నాను కదా. ఐ నో దట్ మై లార్డ్ ఈస్ దేర్, వెదర్ ఐఎమ్ ఇన్ ది ప్రిజన్ ఆర్ అవుట్ సైడ్, వెదర్ ప్రీచింగ్ ఇన్ ది చర్చ్, వెర్ ఎవర్ ఐ యామ్, మై లార్డ్ ఈస్ విత్ మీ, ఈస్ సో నియర్ టు మీ, హీ నోస్ ఎవ్రీ పెయిన్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ మై లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే అతి బలమైన విశ్వాసి పౌలు రాస్తున్నాడు. సో నియర్. ఓకే, నా టైం తక్కువ, ఇంట్రడక్షన్ ఆపేసి వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాను ఇంట్రడక్షన్. రైట్, లెట్ మీ గో ఇన్ టు ది వర్డ్ పిల్లర్. మై ఫోకస్ ఈజ్ ఆన్ ఓన్లీ 6th వర్స్లోనే ఉంటాను. ఒకవేళ ప్రభు చిత్తం అయితే 7వ వచనానికి వెళ్తాను, లేదు తెలీదు. ఐ విల్ బీ ఆన్ ది 6th వన్. 6వ వచనాన్ని గురించి మాట్లాడితే ఇక దేవుని వాక్యభావంలో లెట్స్ ఫోకస్ ఆన్ ది ఓన్లీ 6th వర్స్లో ఉందాం పిల్లర్. దేవుని వాక్యభావం 6వ వచనాన్ని మాత్రమే ధ్యానించిన ప్రయత్నం. దేవుని వాక్యం ఒక మాట చూద్దాం, ఏమంటారు పిల్లలు? ఒకసారి 6వ వచనం చదవండి పిల్లలు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మొట్టమొదటి ఆరాధన, ఫస్ట్ ఆరాధన తర్వాత ఫస్ట్ ఆరాధనలో దేవుడు నీతో, నాతో, మనందరితో, సంఘంతో, చర్చ బ్లెస్సింగ్ వారందరితో కూడా మాట్లాడుతున్న మాట, దేనిని వచ్చి కూడా చింతపడకూడదు. గాడ్ ఈజ్ సేయింగ్ త్రూ పాల్ ఆ సంఘానికి నేను చర్చ బ్లెస్సింగ్తో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేనిని వచ్చి కూడా చింతపడొద్దు అంట. ఇది కొంచెం కష్టమైన మాట కదమ్మా. ఎలా గారు ఎలా అంటున్నాడు పౌలు అంటున్నాడు ఎలా అంటే హౌ కెన్ ఐ నాట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ సేస్ దేనిని వచ్చి కూడా చింతపడొద్దు అంటాడు. పౌలు నిజంగా సంఘానికి అంటున్న మాట ఏంటంటే దేవుని వాక్యభావంలో చింత లేని వాడు ఉన్నాడు. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఎందుకు పాలుకున్న ప్రత్యేకత ఏంది? పాలు ఎందుకు ఆ మాట అనగలుగుతున్నాడంటే దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అంటాడు కదా, ఈ లోకంలో సమస్తమును వెంటకుపోతో సమానంగా అంటే క్రీస్తును సంపాదించుకున్నాడు. టు నో క్రైస్ట్, టు హ్యావ్ క్రైస్ట్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రబిష్ ఫర్ మీ. ఏ క్రీస్తునైతే పొందుకున్నాడో ఆ క్రీస్తు తనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్న మాట, ఎందుకంటే ఆయన చింతపడతలేడు కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. నిజంగా దేవుని వాక్యభావంలో ఈరోజు నీవు నేను నిజంగా నూతన సంవత్సరం ప్రవేశించాము. ఈ నూతన సంవత్సరం ఇది నిజంగా చేయగలుగుతున్నామా? క్యాన్ వి లీవ్ అవర్ యాంగ్జైటీ అండ్ వరీస్? ప్రశ్న వేసుకుందాం ఈరోజు.
చింతను విడిచిపెట్టే స్థితిలో పౌలు విడిచిపెట్టాడు చింతను. ఎందుకంటే పౌలు ఏది కావాలో అది పొందుకున్నాడు. క్రీస్తు కావాలి, క్రీస్తుని పొందుకున్నాడు కదమ్మా. కొన్నిసార్లు అనిపిస్తుంది క్రీస్తుని ఆరాధించే మంది చెరలో వేసిన వాడు క్రీస్తును సంపాదించుకోవడం సమస్తాన్ని వదిలిపెట్టాడు. వెన్ యూ టేస్ట్ క్రైస్ట్. చాలామంది ఈ రోజుల్లో అటు ఇటు పరిగెడుతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, పిల్లరా, యూ హ్యావ్ గాడ్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వాడికి సమస్త. పౌలుకు తెలిసిందంటే వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ చిన్న లాజిక్ తెలవక పరిగెడుతూనే ఉన్నాం. మహాజ్ఞాని సొలొమోను ఏమంటాడు తెలుసా అమ్మ, ఎంత సంపాదించినాక అంటాడు, ఇట్స్ లైక్ చేజింగ్ విండ్ అంటాడు. ఒక గాలిని వెంటాడుతున్నట్టుగా పరిగెత్తున్నాను అంతే, అది దొరికేది లేదు, పోయేది, పోవుడేది, దాని వెనకాల ఉరకడమే. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఈ మాట. చింతించడం ఎందుకు చింతించట్లేదంటే, నాకు కావాల్సిన క్రీస్తు నాకు దొరికాడు కాబట్టి నేను ఏ పరిస్థితిలో ఉన్నా ఐ హ్యావ్ క్రైస్ట్ విత్ మీ. దట్ ఈస్ ద రీజన్ పాల్ ఈస్ సేయింగ్ దట్. డు నాట్ వరీ అంటున్నాడు, చింతించుకున్నాడు. ఈరోజు నిజంగా సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆయనే కాదు పిల్లరా, ఆయన మాట కదా ఇప్పుడు దేవుని వాక్యభావంలో పిల్లరా. ఈరోజు యేసు ప్రభు వారు కూడా అదే మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయం, ఈ 2 పేజెస్లో తిరుగుతుంటాను మ్యాక్సిమంగా చూసినప్పుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు కూడా చింతన గురించి మాట్లాడతారు. విశ్వాసులకు ఉన్న చింతన గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు నిజంగా పిల్లలు కొన్ని విషయాలు ఇద్దరు ఈ చింత ఏం చేస్తుందన్న విషయాలు కొన్ని ధ్యానించుకున్న ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు కూడా డు నాట్ వరీ అనే 6వ అధ్యాయంలో ఆ చివరి భాగం అంతా కూడా చింతన గురించి రాస్తాడు విశ్వాసికి. ఎందుకంటే విశ్వాసికి లోకంలో ఏమున్నా లేకున్నా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకున్నా, భార్య పిల్లలు ఉన్నా లేకున్నా, ఏం లేకున్నా కూడా ఒకటి ఉంటుంది, ఏంటంటే చింత ఎప్పుడు ఉంటుంది, ఏదో ఒక విషయం. whether we have something or not, we have the worry in our life. అందుకే యేసు ప్రభు వారు కూడా అదే మాటను ఫోకస్ చేస్తాడు. 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడిన మాటలు ఉంటారు. మొట్టమొదటిగా ఈ చింత ఏం చేస్తుంది అని ఒక ఆలోచిస్తే కనుక దేవుని వాక్యభాగం చూసినప్పుడు ఈ చింత విశ్వాసములో నుంచి మళ్ళీ పడేస్తుంది. ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. చింత వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను వరి ఎందుకు వరి వద్దని అంటుండే పౌలు కానీ, అక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు కానీ ఆయన దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన చెప్తున్న మాటలు ఎందుకు చింతించొద్దు అనే విషయాన్ని చెప్తుందంటే పిల్లరా, దేవుని వాక్యభావం చూసినప్పుడు, ఎందుకంటే పిల్లరా చింతని విశ్వాసంలో పడిచి ఆ విశ్వాసంలో పడేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చింత విషయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. అందుకే యేసు ప్రభు వారు అక్కడ చూసినప్పుడు ఆయన చెప్తూ వస్తున్నప్పుడు ఏమంటాడమ్మా, ఇగో ఒకసారి 26వ వచనం చూద్దాం. దేవుని వాక్యములో యేసు ప్రభు వారు ఈరోజు మనకున్న చింతల్లో నుంచి ప్రభు మాట్లాడుతున్నాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఏమంటున్నామా? గాడ్ ఈస్ సేయింగ్, లుక్ అట్ ది బర్డ్స్ ఆఫ్ ది హెవెన్ అంటాడు. ఆకాశ పక్షుల్ని చూడమంటున్నాడు. విశ్వాసంతో చెప్తున్నాడు, విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, యు వరీ అబౌట్ ఈటింగ్, సీ ది బర్డ్స్ అంటాడు. అవి ఏమంటే పిల్లరా, అవి విత్తవు, కోయవు అంటాడు. ఆకాశ పక్షులు విస్తే కోయవు, కొట్టలో సమకూర్చుకో. ఈ విత్తి కోసి కొట్టలో సమకూర్చుకునేది ఎవరు? మనమే కదమ్మా. ఏది తగ్గినా టెన్షనే కదా, ఇంట్లో ఏది తగ్గినా కూడా టెన్షనే. దేవుని వాక్యం చూసినప్పుడు అంటాడు, గాడ్ సేస్ లుక్ అట్ ది బర్డ్స్ అంటాడు. ఈరోజు విశ్వాసం చూసినప్పుడు ఆ విశ్వాసం అంటాడు, బర్డ్స్ ఆర్ బెటర్ దెన్ యూ, దే హ్యావ్ ఫెయిత్ ఇన్ ది గాడ్. ఏమంటాడు, పరలోకపు తండ్రి వాడిని పోషిస్తాడు. ఈరోజు దేవుని వాక్యభావంలో చాలాసార్లు విశ్వాసులకు ఏంటంటే, వీ డోంట్ బిలీవ్, వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ ఫీడ్ us. దేవుడు మనల్ని పోషిస్తాడన్న నమ్మకాలు లేవు, ఉన్నామా? వీ డోంట్ బిలీవ్. ఒక రకంగా నువ్వు ఈ లోకం సంబంధించిన నీ ఆహారం గురించి, నీ భోజనం గురించి ఆలోచిస్తున్నప్పుడు, వారిని చింతిస్తున్నప్పుడు నువ్వు అవిశ్వాసం అయిపోతావు. జాగ్రత్త స్వామి దేవుడు అంటున్నమాట. యేసు ప్రభు మాటలు నా మాటలుగా. వెన్ యూఆర్ వరీయింగ్ అబౌట్ యువర్ లివింగ్, ఏం తిందామా, ఏం తాగుదామా అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే. ఏమీ తింటుమా అని ఆలోచిస్తున్నారో అవి విత్తము, కోయో, పరలోకంలో ఉన్న మీ తండ్రి వాటిని పోషిస్తలేడా అంటాడు. పోషణ గురించి చింతపడుతుంటాం.
ఎలాంటి చింత అయిపోయిందంటే పిల్లలు మా శ్వాసంలోంచి దేవుని నమ్మిన విశ్వాసి ఉన్న నీవు యేసు రక్తంలో కడకపట్టి ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఉంటున్నప్పుడు విశ్వాసం మూలంగా మీరు క్రీస్తు సంబంధికులైతే వాగ్దానం ప్రకారము దేవుని కుమారులకు వల్ల భోజనం గురించి వరి అవుతే వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇట్ ఈస్? నీ దేవుడు నీకు ఒక పూట భోజనం పెడతాడా లేదా అని ఆలోచనలు ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం దేవుడు, నీ విశ్వాసం ఏంటి విశ్వాసం? డోంట్ ట్రస్ట్ గాడ్ ఫర్ ఒక పూట భోజనానికి కొరకు దేవుని నమ్మలేని స్థితిలో ఉంటాడు. ఏం తిందామా అంటాడు. ధరించుకోవడం గురించి మాట్లాడినప్పుడు అంటాడు కదా, అక్కడ అంటాడు ఏమంటాడమ్మా అంటాడు, ఇన్ ది ఆల్ ది స్ప్లెండర్ అంటాడు. మహావైభవంలో సొలొమోను కూడా దేవుడు ఒక గడ్డి పువ్వును అలంకరించినట్లుగా అలంకరించుకోలేకపోయాడంట. మహాజ్ఞాన సొలొము ఆయన 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 దగ్గర ఇప్పుడు అంటారా మరి డ్రెస్ కోడ్ అంటారా? డ్రెస్ కోడ్. ఆయన భోజనం సర్వ్ చేసే వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉందంట. ఇప్పుడు అందరూ డ్రెస్ కోడ్ తెలుసామా? ఎప్పుడు చేస్తారు? హోటల్ లైన్లో ఉన్నప్పుడు అది క్యాటరింగ్ వాళ్ళకి ఇస్తేప్పుడు వాళ్ళు డ్రెస్ కోడ్ వేసుకొస్తారు. వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని అందరూ ఒకటే రకంగా, అంటే వీళ్ళు క్యాటరింగ్ ఇన్ఛార్జ్ అని. కానీ పెద్ద స్టార్ హోటల్లో పోతే వాడు సూట్ వేసుకొని సర్వ్ చేస్తాడు. ఇంకా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈవెన్ సొలొమోన్ ఎప్పుడు పిల్లరా రాజుల కాలంలో దేర్ వాజ్ అ డ్రెస్ కోడ్. అలాంటి ఆ పనిచేసే వారికి డ్రెస్ కోడ్ ఉంటే సొలొమోన్ అలాంటి డ్రెస్ వేసుకోవచ్చు. ఆలోచించండి. అంటే ఇన్ ది ఆల్ ది స్ప్లెండర్ అంటారు. అంత వైభవంలో కూడా సొలొమోను దేవుడు ఒక గడ్డి పువ్వును అలంకరించిన స్థితిలో అలంకరించుకోలేకపోయాడంట. అంత గొప్పవాడు దేవుడు ఒక గడ్డి పువ్వును అలంకరించినట్టుగా అలంకరించుకోలేకపోయాడంట. ఈరోజు చాలాసార్లు ఏంటంటే ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఏముందా, పండగకి ఏముందా, దానికి ఏముందా, బర్త్డేకి ఏముందా, న్యూ ఇయర్కి ఏముందా, సో ఏముందా, ఎలా ఉందామా, ఇదే కదా దేవుని వాక్యమాలు. ఈరోజు చూపిస్తా. ఈరోజు నువ్వు వీటి గురించి వరి చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే యు ఆర్ ల్యాకింగ్ ది ఫెయిత్. ఈరోజు ఏ విశ్వాసములు అయితే వచ్చావో, ఏ సిలువను నమ్ముకొని వచ్చావో, ఏ సిలువకుల్లో నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసుని నమ్ముకొని వచ్చావో, యు వరీ అబౌట్ దిస్, యు ల్యాక్ ది ఫెయిత్ అంటాడు. విశ్వాసం నుంచి పడిపోతున్నావు అంటాడు. రోమపత్రికలు అంటాడు కదా, తన సొంత కుమారుణ్ణి సిలువలో అర్పించిన దేవుడు నీకు ఏదన్నా ఆపుతాడా అంటాడు. ఇవన్నీ తెలియదని కాదు, అన్నీ తెలుసు. కానీ మనకు రోగం అయిపోయింది ఏంటంటే చింతించడం. నచ్చినా నచ్చకుండా ఇది రోగమే, ఇది ఒక రోగమే నిజంగా. ఎందుకంటే ఒక రకంగా మనము చింతపడకుండా ఉండలేక స్థితిలోకి వెళ్ళిపోయాం. నిజంగా చింతపడడం మనం ఏమనుకుంటామంటే చింతపడేవాడంతా కూడా ఏం చేస్తారంటే ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో తీసుకోవాలి. వీ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో, మనం ఆధీనంలో తీసుకోవాలి. మనం దీన్ని సెట్ చేయాలనుకుంటాం. చాలాసార్లు మనం సెట్ చేయలేదు చాలా ఉంటాం మన జీవితం కదా. బట్ వీ వాంట్ టు డూ సంథింగ్, ఏదో చేయాలని ఆశ కలిగినంత. దేవుని వాక్య భాగంలో ఈరోజు పిల్లరా విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అందుకే చింతించకుడి అంటున్నాడు. డు నాట్ వరీ, డు నాట్ బి యాంగ్షియస్, డు నాట్ వరీ అన్న విషయాన్ని పోసిన పౌలు లిపి సంఘానికి రాస్తున్నాడు. ఒకటి పిల్లల విశ్వాసంలో నుంచి పడేస్తుంది. చింతపడ్డం మొదలు పెట్టావంటే విశ్వాసంలో నుంచి పడిపోతాం. అందుకే ఈరోజు వాక్యం చెప్తున్న మాట, నూతన సంవత్సరం నీతో నాతో మాట్లాడు. రెండో పిల్లలు దేవుని వాక్యమాలను చూసినప్పుడు, చింతలో చూసినప్పుడు దేవుని వాక్యమాలలో చింత పడ్డంలో ఏమవుతుంది పిల్లరా, యూ విల్ నాట్ గ్రో, నువ్వు ఎదగలేవు. ఎప్పుడైతే నువ్వు చింతిస్తుంటావో నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండదు పిల్లలు. మొట్టమొదటి విశ్వాసంలో పడిపోతావు, రెండోదిగా చూసినప్పుడు ఈ ఆత్మీయ జీవితంలో ఎదగలేని స్థితిలో ఉంటాం. యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు 13వ అధ్యాయంలో. నేను రెఫరెన్స్ లేదు చాలా, 13వ అధ్యాయంలో మీరు ఇలాగ స్టార్టింగ్ జరిపాడు. విత్తువారు పందా తెలుసు కదా, విత్తనాలు చల్లాడంట. కొన్ని త్రోవ పక్క పడ్డాయి అంటాడు, కొన్ని ఏమంటే రాతి నీళ్ళ పడ్డాయి, కొన్ని ఏమో ముళ్ళ పొత్తులో పడ్డాయి, కొన్ని ఏమో మంచిగా త్రోవ పక్కన పడ్డది సాతాను ఎత్తుకుపోయింది. రాత్రి నీళ్ళ పడి మొలకెత్తినే కానీ శ్రమలు రాగానే విడిపోయింది. మంచినీళ్ళలో పట్టింది 30 దంతలు 60 దంతలు 100 దంతలు పడింది. ఇంకొకటి ఉంది చాలా స్పెషల్ కేటగిరీ ఏంటంటే, మూడోది ఏంటంటే ఏమంటాడు, ముళ్ళ పొదల్లో పడ్డదంట. ముళ్ళల్లో పొదల్లో పడ్డవి ఏమైనా దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు అవి ముళ్ళ పొదల్లో పడ్డాయి. కానీ పిల్లలు అవి చెట్లు మొలిసాయంటే మొలిసాయి, ఎదిగాయంటే ఎదిగాయి. కానీ ఏమైందంటే పిల్లరా కొంచెం పెరిగాయి కానీ ఫలించలేకపోయి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాలు. ఒకసారి ఒక వచనం చూసుకుందామా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. 2-3
13వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం పిల్లలు. దేవుని వాక్య భాగం 2-3 వచనాలు ఇస్తున్నాం. ఎందుకంటే దేవుని వాక్య భాగం చూద్దాం, కొన్నిసార్లు చూద్దాం పిల్లలు. 2-3 వచనాలు ఇస్తాను, ఎందుకంటే చింత పడొద్దు కాబట్టి మీ గురించి వచనాలు ఇవ్వాలనుకున్నాను. 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 22, 13వ అధ్యాయం 22వ వచనం. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినివాడే కానీ ఐంగిక విచారమును ఐహిక విచారం అంటే లోక సంబంధమైన ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును. ఏమంటారు చాలమ్మా, ఏమంటారు? ఏ వాక్యం అయితే వింటున్నావో, ఏ వాక్యము ద్వారా అయితే బలపడ్డావో, ఏ సిలువ వక్త ద్వారా నువ్వు విశ్వాసంలోకి వచ్చావో, సిలువలో నువ్వు విశ్వాసంలోకి వచ్చిన వాక్యాలు ఏవైతున్నాయో అవి ఎదగకుండా అణిచివేస్తాడంటే ఈ లోక సంబంధమైన విషయాలు, ధన ఆశ ఏం చేస్తుందంటే నిన్ను ఎదగకుండా ఆత్మీయంగా అణిచివేస్తూ నువ్వు ఎదగకుండా ఫలించలేని స్థితిలో యు విల్ నాట్ గ్రో. Your worry will make you suppressed. అలా ఒత్తేస్తుంది. చాలాసార్లు ఆత్మీయంగా ఎందుకు ఎదగట్లేదంటే ఇదే ప్రాబ్లం. ఏంటంటే ఈ టెన్షన్లే ఉంటుంది. డబ్బులు సంపాదించే ఆలోచన, ఎంతసేపు లోకం సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా ఇలాంటి స్థితిలో తీసుకెళ్తాయంటే యు విల్ నాట్ గ్రో. దెర్ ఇస్ నో ఫ్రూట్. ఆ 4 విత్తనాల్లో చూసినప్పుడు 3 విత్తనాలు కూడా ఫలించవు. భవిష్యత్తులో ఒకటి చేసిన మొట్టమొదటి సాతాను ఎత్తుకెళ్తుంది, అక్కడ అవకాశం లేదు. ఇంకోటి ఎత్తుకుతుంది, కొంచెం శ్రమ రాగానే పోతుంది. ఈ 3వది ఎదుగుతుంది కొద్దిగా, కానీ అని చివేయబడ్డట్టుగా చూస్తాం. దెర్ ఇస్ నో గ్రోత్. ఎందుకంటే వెన్ యూ ఆర్ వరీయింగ్ అబౌట్ దిస్ వరల్డ్, ఈ లోక సంబంధ విషయాల్లో ఎప్పుడైతే నువ్వు చింతించడం మొదలుంటో నువ్వు ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉంటావు. ఒక రకంగా మరుగుజ్జుతనం అంటారు కదా, కొందరు చూస్తారు. మరుగుజ్జును చూస్తారు ఎప్పుడన్నా? మరజుద్దు క్రైస్తవత్వం. పుట్టారంటే పెరిగారు, ఒక స్టేజ్ వచ్చినాక ఆగిపోతాం. మీకు అక్కడికి ఎదగం, మీకు అక్కడ ఆగిపోతాం అంతే. వీ విల్ నాట్ గ్రో. దేవుడు ఏ రీతిగా ఎదగమంటుండో, ఏ రీతిగా ఎదగాలనుకుంటో ఆ స్థితిలో ఉండలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. దెర్ ఇస్ నో గ్రోత్ వెన్ యూ వరీ. లోక సంబంధ విషయాలు ఎప్పుడైతే నువ్వు చింతించడం మొదలు పెడతావో, ధనాపేక్ష మీద ఎప్పుడైతే ఉంటావో, యూ కెనాట్ గ్రో లార్డ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. 3వ విషయంలో వచ్చినప్పుడు, దేవుని వాక్యం చూసినప్పుడు, ఇక్కడ 3 అంశాలకు వస్తున్నప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఏమంటే పిల్లరా, ఒక విషయాన్ని చూపించాలని ఆశ కలిగినాను. మళ్ళీ 6వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వద్దాం. ఇక్కడ పిల్ల దేవుని వాక్యంలో ఒక వచనాన్ని చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు పిల్లరా ఈ చింత మనల్ని ఏం చేస్తుందో ఒకసారి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. దేవుని వాక్యం పిల్లరా ఒకసారి 31వ వచనం, 6వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఒకసారి లేటెస్ట్ పిల్లలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో చింతపడకుడి. ఇప్పుడు దేవుని వాక్యంలో నీ చింత నేనేం చేస్తుందంటే ఇట్ విల్ మేక్ ఏ అన్బిలీవర్, ప్యాగన్స్ అంటాడు. అన్యజనులకు ప్రతిరోజు క్రైస్తవుడిగా యేసు రక్తంలో ముద్రించబడ్డ నీవు ఎప్పుడైతే నీ వరి నేనేం చేస్తుంటే యు ఆర్ నో మోర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ ఎ ప్యాగన్. అన్యజనులు వీటి గురించి చింతిస్తారు కాబట్టి ఒకవేళ నువ్వు చింతించడం మొదలు పెడితే యు ఆర్ నో మోర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ ప్యాగన్. వాక్యం కడాకంచిగా చెప్తుంది, నా మాటలు ప్రభు అంటున్నాడు. ఈ ఆలోచనలు ఎప్పుడైతే వస్తో ఏం తిందానా, ఏం ధరిస్తా, ఏం సంపాదిద్దామా, ఎలా ఉంటామా, రేపు ఎట్లా గడుస్తుందా, రేపు ఎలా అవుతుందా, ఇదేమవుతుందా, నేను ఫీజులు ఎట్లా కడతాను, ఇది చేస్తాను, ఇల్లు ఎట్లా కడతాను, ఇదే ఇస్తాను. వెన్ యూ కమ్ యు ఆర్ నో మోర్ ఎ బిలీవర్, యు ఆర్ ఎ ప్యాగన్. అన్యజనుడివి అంటాడు. అన్యజనుడు. ఈ చింత వచ్చినప్పుడు ఏ విశ్వాసంలోకి తెచ్చావో, ఏ ప్రభునైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ ప్రభుని నమ్ముకొని వచ్చావో, ఆ ప్రభు విశ్వాసం లేనప్పుడు యు ఆర్ ఎ అన్బిలీవర్. విశ్వాసంలో చింత నన్ను ఏ స్థితిలోంచి పడేస్తుంది, అవిశ్వాసంలో పడేస్తుంది, నన్ను ఎదగకుండా చేస్తుంది ఆత్మీయంగా. 3వదిగా చూసినప్పుడు నన్ను అన్యుని చేస్తుంది. దేవుని దృష్టిలో అన్యుడిగా మారిపోతున్నావు.
ఒకసారి ప్రశ్నించుకున్న ఈరోజు నిజంగా ఈ నూతన సంవత్సరంలో ఉంటున్న నేను am I a pagan worshipper? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఐ విల్ నాట్ వరీ. ఈరోజు నేను దేవుని గురించి రేని గురించి వారు చింతించాను. అందుకే అంటుండే సంఘంతో పిలిపి సంఘంతో పౌలు అంటున్నప్పుడు చేస్తున్నప్పుడు ఏంటంటే చింతించకండి అంటున్నాడు. డు నాట్ వరీ. నేను వాక్యభవన్లో ఏం చేయాలన్న సంగతి ఒక 5 నిమిషాల్లో టైం అయిపోయింది, 5 నిమిషాల్లో చెప్పి ముగించేస్తాను. అక్కడ కింద ఉంది 6వ వచనంలో ఉందా, ఒకసారి చూద్దాం పిల్లలు. ఏం చేయాలి? దేని గురించి కూడా చింతపడకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా ఇక్కడ చాలా చాలా వండర్ఫుల్ ఉంటుంది. Paul is saying to the church, do not worry and convert your worry into the praying point. Hallelujah. ఎప్పుడైతే చింత వస్తుందో, ఎంత చింత వస్తే అంత ప్రార్థించాలి. ఒక విశ్వాసం, ఎందుకంటే your prayer makes you a true believer and your trust shows that my God is there to take care. I'm going to put it at the feet of my Lord. Yes, నాకు సమస్యలు ఉన్నాయి లోకల్లో. అక్కడ ప్రతి విషయములో అంటాడు, ఒక్క విషయం కాదమ్మా, ప్రతి విషయంలో, ఇన్ ఆల్ థింగ్స్, బికాస్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వరీస్. ఒక్కటి కాదు. అందుకంటాడు అంటే చింత వచ్చినప్పుడు ప్రార్థన చేయంటే ఒకటే చింత గురించి అంటాం. ఓ స్కూల్ ఫీజు ఉంటుంది, లేకపోతే ఏదైనా లేకపోతే రాషన్ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఎవరైనా కట్టేది ఉంటుంది, ఒకటే కాదు అనమాట. ఎవ్రీథింగ్ అంటాడు. ప్రతి విషయంలో కూడా ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సంఘంతో చెప్తున్నాడు, చింతపడకు, ఆ ప్రతి విషయంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించమంటాడు. ప్రతి విషయంలో కూడా ప్రార్థించమంటాడు సంఘం. ఈ ప్రార్థన నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది కాబట్టి, నీ విశ్వాసంలో లేదా నిలబెడుతుంది కాబట్టి, ప్రేయర్ విల్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. ప్రార్థనలో ఉన్న శక్తి అదే. సంఘాన్ని చెప్తున్నాడు పౌలు, చింతపడకు, చింతలు వస్తాయి, చింతలు రావాలి, రాకపోతే లాభం ఉంది. ఎంత ఇబ్బంది వస్తే అంత విశ్వాసంలో ఎదగాలమ్మా. హల్లెలూయా. ఇబ్బంది రాకపోతే విశ్వాసంలో ఎదగవు, మోకాలు వంగవు, ప్రార్థన రాదు. ఇబ్బంది రావాలి, విశ్వాసికి రావాలి. విశ్వాసికి రాకపోతే ఎవరు వస్తుంది? ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. యేసుప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 16వ అధ్యాయం అంటాడు కదా, ఈ లోకములో మీకు శ్రమ కలుగును అంటాడు. యూ విల్ హ్యావ్ ట్రబుల్స్ ఇన్ దిస్ వరల్డ్ అంటాడు. ధైర్యము తెచ్చుకొని నేను లోకాన్ని జయించానంటాడు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు యు ఫీల్ దట్ ఐ హావ్ ఎ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ మై ఫెయిత్. అంటే ఇంకొక మాట నాకు సాయంకాలం మళ్ళీ ధ్యానిస్తున్నప్పుడు అనిపించింది. అంటాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు థ్యాంక్స్ గివింగ్ అంటాడు. యేసయ్య చింతల థ్యాంక్స్ గివింగ్ ఏడొచ్చింది? కొంచెం పౌలు అంటాడు, ఏమైనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చింతల ప్రార్థన చేయమని, ఓకే ఫైన్, ఓకే, యు వాంట్ మై వరీస్ టు బీ ఏ ప్రేయర్ పాయింట్. నా వరీనంతా కూడా నేను ప్రార్థనలో కన్వర్ట్ చేయడంలో నా ఫెయిత్ చూపిస్తుంది. ఓకే ఫైన్, దట్స్ అంతవరకు బాగానే ఉంది, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది. వేర్ ఇస్ ది థ్యాంక్స్ గివింగ్? కృతజ్ఞతకి వచ్చిందమ్మా. సమస్యలో కృతజ్ఞత వస్తుందా? అంటే సమస్య వచ్చినందుకు కృతజ్ఞత చెప్పాలి దేవునికి. యేసయ్యా ఏంది నేను కదా, లాజిక్ అర్థమవుతుందమ్మా. పౌలు అంటుండు సమస్యల్లో ప్రార్థన చేయమండి. ఓకే ఫైన్, అంత మట్టుకు బాగానే ఉంది. వాట్ ఫర్? నేను దేనికోసం కృతజ్ఞత చెప్పాలి దేవా? సమస్య కొరకు చెప్పాలా? నా బాధ కొరకు చెప్పాలా? నా ఇబ్బంది కొరకు చెప్పాలా? ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలి? ఎందుకు చెప్పాలమ్మా? సమస్య వచ్చిన థ్యాంక్ యూ చెప్తాం. ఎవడని చెప్తాడమ్మా ప్రపంచంలో? సమస్య వచ్చినందుకు కాదు, సమస్యను పరిహరించే దేవుడు నీకున్నందుకు. హల్లెలూయా. సమస్య గురించి బాధ, సమస్య వస్తుంది, అది వస్తుంది, పోతుంది, కానీ యూ హ్యావ్ ఎ గాడ్ యూ కెన్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లం. అది కృతజ్ఞత. సమస్య వచ్చింది, దేవానికి స్తోత్రం. ఎంత పెద్ద సమస్య వస్తే నా దేవుడు అంత పెద్దగా అయిపోతాడు.
నా సమస్య కొద్దీ నా దేవుడు పెరిగిపోతుంటాడు. నా దేవుని ముందు నా ప్రతి సమస్య కూడా చాలా చిన్నది. మై గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యేసుప్రభువు అందుకే అక్కడే అంటాడు, మత్తయి సువార్తలో అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు అవసరమని ఏమంటాడు, పరలోకంలో ఉన్న మీ డాడీకి తెలుసు అంటాడు. ఐఎమ్ యువర్ డాడీ అంటాడు. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ యువర్ డాడీ, వై ఆర్ యూ వరింగ్ మై సన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ నీకు అవసరమని నాకు తెలుసు. ఫస్ట్ యూ హ్యావ్ మీ, దెన్ ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్. ఒక్క వచ్చిన నా టైం అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది. ఒక్క వచ్చిన నుంచి ముగిచ్చేస్తాను. మీకు ఇష్టమైతే అండర్లైన్ చేసుకోండి, అక్కర్లేదని కూడా చేసుకోండి. పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. వండర్ఫుల్ వర్డ్. ఎందుకంటే దేవుడు నీకు నాకు ఈ నూతన సంవత్సరాలు ఇస్తున్న మాట. ఎందుకంటే నీ చింతకు నా చింతకు దేవుడు ఇస్తున్న ఒక సమాధానం చూసుకొని ముగించుకుందాం. 5వ అధ్యాయం 7వ. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక He cares for you. My God cares for me. అంటాడు కదా ఆయన. when God is worrying about your worry, then why are you worrying there? You have no business there కదా. నేను ఎందుకు చింత వించాలంటే పేతురు అంటున్నాడు, చింత ఎందుకు కదా బాబు, నీ చింతను గురించి చింతిస్తాడు ఒకడు ఉన్నాడు. సింపుల్. మై గాడ్ ఈస్ వరింగ్ అబౌట్ మై ప్రాబ్లం. ది ఓన్లీ థింగ్ ఐ హ్యావ్ టు డూ, ఐ కాస్ట్ మై వరీ ఆన్ మై గాడ్. నా దేవుని మీద చింత వేసేసి హ్యాపీగా ఉండడం అంతే. అండ్ వాచ్ వాట్ గాడ్ విల్ డూ. అలన్ బాబు చక్కని పాత పాడాడు కదా, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు కదా కదా. అంతేనా? వచ్చిన ఏమన్నా అంటే కథ మొత్తము, హల్లెలూయా, కథ మొత్తము మార్చి తిరిగి రాయగలిగిన ఆ శక్తి గల దేవుని ఆరాధిస్తున్నావు. ఇంకా చింతిస్తే ఎట్లా? లెట్ us surrender it to God. He can turn the tables. నేర్చుకుందాం ఈరోజు. ఈ నూతన సంవత్సరంలో నేను చింతించను ప్రభా, నా గురించి నువ్వు చింతించు. యూ కేర్ ఫర్ మై వరీస్. ఐ విల్ పుట్ ఎవ్రీ వరీ ఆన్ యూ. ఆయన మీద చింత వేసి నిశ్చింతగా దేవునిలో బలపడడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరూ కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిత్యం ప్రార్థన, ప్రభు నేర్పి ప్రార్థన, ఆశీర్వాదం సెలవుతున్నారు. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేళ ఆదేశిస్తుంది. అవును నాయన, గొప్ప దేవుడు నాయన. చింతించడం వల్ల ఎలా పడిపోతున్నామో విశ్వాసం నేర్చుకున్నాం, ఎలా ఆత్మీయంగా ఎదగట్లేదో నేర్చుకున్నాం, ఎలా నాయన అన్యులుగా మర్చిపోతున్నామో మారుతున్నామో అన్న సంగతి గ్రహించాం. ఆయన చక్కని నాయన మాకు పరిష్కారాన్ని ఇచ్చావు. మా చింతను ప్రార్థన పాయింట్గా చేసుకోవడానికి సహాయం దయచేయండి. మా చింత యావత్తును నీ మీద వేటుకు అటు విశ్వాసంలో బలపరచండి. ఎందుకంటే నువ్వు మా గురించి చింతించే దేవుడవు నాయన, పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవుడవు నాయన. ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులనైనా అతలాకుతలం చేసి అనుకూలంగానైనా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకు సమకూడి జరుగుతుందన్నావు. అలాగ జరుగుటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యం అందరి జీవితం ఫలబద్ధ వాక్యానుసారమైన జీవితం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డల సంఘమును బిడ్డ ఆశీర్వాదాన్ని పంపించమనేసి అది పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.